హే హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం అప్కమింగ్ ఓటీటీ మూవీస్ గురించి అయితే తెలుసుకుందాం. లైక్ దిల్ రూబా మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ అండ్ థగ్ లైఫ్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ అండ్ థండర్ బోల్ట్స్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్తో పాటు మరికొన్ని మూవీ ఓటీటీ రిలీజ్ డేట్స్ ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవడం చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అయితే చూడండి. సో చాలా మంది చూస్తున్నారు బట్ ఎవరు లైక్ అయితే చేయట్లేదు. సో ప్లీజ్ మీరు ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. ఈ వీడియోకి నేను ఫైనల్ లైక్ స్టార్ పెడుతున్నాను. సో ప్లీజ్ మీరు దాన్ని 24 అవర్స్లో కంప్లీట్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇక అప్కమింగ్ ఓటీటీ మూవీస్ తెలుసుకునే ముందు అంతకన్నా ముందు ఈ రోజు మనకి చాలా మూవీస్ ఓటీటీకి అయితే వచ్చినాయి. ముందుగా శుభం మూవీ. సో ఈ మూవీలో మనకి సమంత గారు యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ వచ్చేసి జియో హాట్స్టార్ వాళ్ళు అయితే తీసుకొచ్చారు. జూన్ 13 అయితే రిలీజ్ అయింది. అంటే ఈ మూవీ మనకు ఇప్పుడైతే అవైలబుల్ గా ఉంది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరైతే చెక్ చేయొచ్చు జియో హాట్స్టార్ లో. ఇక నెక్స్ట్ వచ్చేసి కేసరి 2 మూవీ. సో ఈ మూవీలో మనకి అనన్య పాండే, మాధవన్ గారు అండ్ అక్షయ్ కుమార్ గారు మెయిన్ లీడ్లు అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ వచ్చేసి జియో హాట్స్టార్ వాళ్ళు అయితే తీసుకొచ్చారు. అండ్ హాట్స్టార్ వాళ్ళు జూన్ 13 అయితే రిలీజ్ చేశారు. సో ప్రెసెంట్ ఈ మూవీ మనకి స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో మీరు ఒకసారి చెక్ చేయండి. ఇక నెక్స్ట్ జిమ్ఖానా మూవీ. సో ఈ మూవీ వచ్చేసి సోనీ లివ్ వాళ్ళు అయితే తీసుకొచ్చారు. అండ్ సోనీ లివ్ ఈ రోజు మనకి రిలీజ్ చేసింది మల్టిపుల్ లాంగ్వేజెస్ లో, మన తెలుగుతో పాటు మరికొన్ని ఆడియోస్ లో. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరైతే చెక్ చేయొచ్చు. ఇక అప్కమింగ్ ఓటీటీ మూవీ స్టేషన్కి వస్తే ముందుగా నెంబర్ 1 ఏస్ మూవీ. సో ఈ మూవీలో మనకి విజయ్ సేతుపతి గారు మెయిన్ లీడ్ అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ కూడా మనకి థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది. బట్ థియేటర్స్ లో ఈ మూవీ అనుకున్నంత రేంజ్ లో అయితే పర్ఫామ్ చేయలేకపోయింది. అండ్ ఇప్పుడు మనకి ఈ మూవీ ఓటీటీ రిలీజ్ కి అయితే రెడీ అయింది. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ ప్రైమ్ వీడియో వాళ్ళు మనకి సడన్ ప్రీమియర్ అయితే చేశారు ఈ మూవీని. సో జూన్ 13న ఈ మూవీని మనకి సడన్ ప్రీమియర్ అయితే చేశారు మన తెలుగు అండ్ తమిళ లాంగ్వేజెస్ లో. సో ప్రెసెంట్ ఈ మూవీ మనకి అవైలబుల్ గా ఉంది. సో మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు అయితే చెక్ చేయొచ్చు అమెజాన్ ప్రైమ్ వీడియోలో. ఇక నెంబర్ 2 బ్లైండ్ స్పాట్. సో ఈ మూవీలో మనకి నవీన్ చంద్ర మెయిన్ లీడ్లో అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ వచ్చేసి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకొచ్చారు. అండ్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ మనకి సడన్ ప్రీమియర్ అయితే చేశారు. లైక్ ఏస్ మూవీలోనే ఈ మూవీని కూడా సడన్గా అయితే తీసుకొచ్చారు అనమాట. సో ఈ మూవీ జూన్ 13 అయితే రిలీజ్ అయింది. సో ప్రెసెంట్ ఈ మూవీ మనకి అమెజాన్ ప్రైమ్ వీడియోలో అవైలబుల్గా ఉంది. సో మీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు అయితే చెక్ చేయొచ్చు మన తెలుగు లాంగ్వేజ్ లో. ఇక నెంబర్ 3 వి వర్ లయర్స్. సో ఇది ఒక వెబ్ సిరీస్. అండ్ ఈ సిరీస్ వచ్చేసి సీజన్ 1 అయితే తీసుకొస్తున్నారు అనమాట. అండ్ ఈ సిరీస్ మనకి ఎవరు తీసుకొస్తున్నారంటే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు. సో ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ ఇది. అండ్ వాళ్ళు మనకి అఫీషియల్ గా రిలీజ్ డేట్ ని కూడా అనౌన్స్ చేశారు. జూన్ 18 నుంచి ఈ సిరీస్ మనకి స్ట్రీమింగ్ అయితే రాబోతుంది విత్ మల్టిపుల్ లాంగ్వేజెస్, మన తెలుగుతో పాటు మరికొన్ని ఆడియోస్ లో. సో మరి మీరు ఎవరైనా ఒక కొత్త వెబ్ సిరీస్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు జూన్ 18 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో. ఇక నెంబర్ 4 డిటెక్టివ్ షరత్. సో ఇది ఒక న్యూ మూవీ. అండ్ ఈ మూవీ వచ్చేసి G5 వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు. అండ్ G5 వాళ్ళు మనకి అఫీషియల్ గా ఒరిజినల్ డేట్ ని కూడా అనౌన్స్ చేశారు. జూన్ 20 నుంచి ఈ మూవీ మనకి స్ట్రీమింగ్ అయితే రాబోతుంది. సో మరి మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు చెక్ చేయొచ్చు G5 లో జూన్ 20 నుంచి. ఇక నెంబర్ 5 కౌంట్ డౌన్. సో ఇది ఒక మూవీ. అండ్ ఈ మూవీ వచ్చేసి మనకి ఎవరు తీసుకొస్తున్నారంటే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు. సో ప్రైమ్ వీడియో వాళ్ళు మనకి అఫీషియల్ గా ఒరిజినల్ డేట్ ని కూడా అనౌన్స్ చేశారు. జూన్ 25 నుంచి ఈ మూవీ మనకి స్ట్రీమింగ్ అయితే రాబోతుంది. సో మరి మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు అయితే చెక్ చేయొచ్చు అమెజాన్ ప్రైమ్ వీడియోలో జూన్ 25 నుంచి. ఇక నెంబర్ 6 కొల్లా. సో ఇది ఒక మూవీ. అండ్ ఈ మూవీ వచ్చేసి మనకి దాదాపు 2 years బ్యాక్ థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది. అండ్ ఆల్రెడీ ఓటీటీ కూడా వచ్చింది. బట్ అది ఓన్లీ మలయాళం లాంగ్వేజ్ లో అయితే తీసుకొచ్చారనమాట. అండ్ ఇప్పుడు ఈ మూవీని మనకి తెలుగులో డబ్ చేసి అయితే తీసుకొస్తున్నారు. ఈ మూవీని ఎవరు తీసుకొస్తున్నారంటే ఈటీ విన్ వాళ్ళు ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే క్లెయిమ్ చేసుకున్నారు, తెలుగు డబ్బింగ్ రైట్స్. సో వీళ్ళు మనకి డబ్ చేసి తెలుగులోకి అయితే తీసుకొస్తున్నారు. అండ్ ఈటీ విన్ వాళ్ళు మనకి అఫీషియల్ గా ఒరిజినల్ డేట్ ని కూడా అనౌన్స్ చేశారు. జూన్ 19 నుంచి ఈ మూవీ మనకి స్ట్రీమింగ్ అయితే రాబోతుంది. అండ్ ఈ మూవీలో ప్రియా ప్రకాష్ వారియర్ మెయిన్ లీడ్ గా అయితే యాక్ట్ చేశారు. సో మరి మీలో ఎవరైనా ప్రియా ప్రకాష్ వారియర్ ఫ్యాన్స్ ఉంటే మీరైతే వాచ్ చేయొచ్చు జూన్ 19 నుంచి ఈటీ విన్ లో. ఇక నెంబర్ 7 పంచాయత్ సీజన్ 4. సో ఆల్రెడీ ముందుగా 3 seasons అయితే వచ్చినాయి. అండ్ 3 seasons కూడా మంచిగా హిట్ అయితే అవ్వింది. అండ్ సీజన్ 3 వచ్చేసి మనకి 2024లో అయితే రిలీజ్ చేశారు. అండ్ 2025లో సీజన్ 4 అయితే తీసుకొస్తున్నారు అనమాట. అండ్ ఇది వచ్చేసి మనకి అమెజాన్ ఒరిజినల్ సిరీస్ ఇది. సో ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు. అండ్ ప్రైమ్ వీడియో వాళ్ళు మనకి అఫీషియల్ గా ఒరిజినల్ డేట్ ని కూడా అనౌన్స్ చేశారు. జూన్ 24 నుంచి ఈ మూవీ మనకి స్ట్రీమింగ్ అయితే రాబోతుంది. సో మరి మీలో ఎవరైనా పంచాయత్ సీజన్ 4 కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు అమెజాన్ ప్రైమ్ వీడియోలో జూన్ 24 నుంచి. ఇక నెంబర్ 8 థండర్ బోల్ట్స్ మూవీ. సో ఈ మూవీ వచ్చేసి మనకి థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. ఈ మూవీ థియేటర్స్లో May 1st అయితే వచ్చింది. అండ్ ఇది ఒక మార్వెల్ మూవీ. అండ్ ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఎలా పర్ఫామ్ చేసిందంటే ముందుగా నార్త్ అమెరికాలో $186 million అయితే రాబట్టి పర్లేదు అనిపించుకుంది. అలా ఈ మూవీ వరల్డ్ వైడ్ గా $377 million రాబట్టి వన్ ఆఫ్ ద లోయెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన థర్డ్ మూవీగా ఈ మూవీ మనకి పర్ఫామ్ చేసింది థియేటర్స్లో. సో మార్వెల్ వార్ నుంచి ఈ మూవీ ఒక డిజాస్టర్ అనే చెప్పాలి.
అండ్ ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ రైట్స్ కోసం చాలామంది అయితే అడుగుతున్నారు. ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే జియో హాట్స్టార్ వాళ్ళు ఈ మూవీ ఓటీటీ రైట్స్ని అయితే క్లెయిమ్ చేసుకున్నారు. మార్వెల్ మూవీస్ అన్ని మనకి జియో హాట్స్టార్ వాళ్ళే తీసుకుంటారు. ఇక ఈ మూవీ మనకి ఓటీటీలో ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే ఏ మార్వెల్ మూవీ అయినా మనకి 3 months అగ్రిమెంట్ డేట్ అయితే ఉంటుంది. ఈ మూవీకి కూడా మనకి 3 months అగ్రిమెంట్ డేట్ అయితే ఉంది. సో థియేటర్స్లో రిలీజ్ అయిన 3 months తర్వాత ఓటీటీకి అయితే వస్తుంది అనమాట. లైక్ అంతకన్నా ముందు ఈ మూవీని మనకి వీవోడ్ అయితే తీసుకొస్తారు రెంట్ రూపంలో. అది మనకి ఈ జూన్ లాస్ట్ వీక్లో అయితే తీసుకొస్తారు. సో బట్ అది మనకి ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే ఉంటుంది. మన డబుల్ లాంగ్వేజెస్ కావాలంటే జూలై లాస్ట్ వీక్లో ఈ మూవీ మనకి స్ట్రీమింగ్ అయితే వస్తుంది. సో మరి మీరు ఎవరైనా థండర్ బోల్ట్స్ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే జూన్ లాస్ట్ వరకు అయితే వెయిట్ చేయండి. రెంట్ రూపంలో ఈ మూవీ మనకి అవైలబుల్గా ఉంటుంది. ఇక నెంబర్ 9 దిల్ రుబా మూవీ. సో ఈ మూవీలో మనకి కిరణ్ అబ్బవరం గారు మెయిన్ లీడ్ అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి మార్చ్ మంత్లో థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్లో ఈ మూవీ అనుకున్నంత రేంజ్లో అయితే పర్ఫామ్ చేయలేకపోయింది. ఈ మూవీ థియేటర్స్లో ఎంత రాబట్టిందంటే 1.45 కోట్ల షేర్ని అండ్ 2.85 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టి అండర్ పర్ఫార్మెన్స్ అయితే చేసింది. యాక్చువల్లీ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ వచ్చేసి 11 కోట్లు. సో అలా ఈ మూవీ థియేటర్స్లో 1.45 కోట్లు రాబట్టి దాదాపు 10 కోట్ల లాస్ అయితే మిగిలించింది. ఇక ఈ మూవీ మనకి ఇప్పుడు వరకు ఓటీటీ రిలీజ్ అయితే కాలేదన్నమాట. సో చాలా మంది అయితే అడుగుతున్నారు. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే ఆహా వాళ్ళు ఈ మూవీ ఓటీటీ రైట్స్ని అయితే క్లెయిమ్ చేసుకున్నారు. ఎందుకు ఈ మూవీ ఓటీటీలోకి రావడం లేదంటే బికాస్ ఈ మూవీ థియేటర్స్లో అండర్ పర్ఫార్మెన్స్ అయితే చేసింది కదా. సో ఆ లాసెస్ వల్ల ఈ మూవీని మనకి హోల్డ్ చేసి అయితే పెట్టారు ఓటీటీకి. సో మళ్ళీ అగ్రిమెంట్ అయితే చేసుకుంటారనమాట. అప్పుడు మనకి డేట్ అయితే కన్ఫర్మ్ అవుతుంది. సో ప్రెసెంట్ ఉన్న బస్ ప్రకారం ఈ మూవీ మనకి జూన్ 27కి ఓటీటీకి రాబోతుందని అయితే తెలుస్తుంది. బట్ అఫీషియల్గా న్యూస్ అయితే కన్ఫర్మ్ కావాలి. సో వెయిట్ చేయండి అండ్ మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. ఇక నెంబర్ 10 థగ్ లైఫ్ మూవీ. సో ఈ మూవీలో మనకి త్రిష, సింబు అండ్ కమల్ హాసన్ గారు మెయిన్ లీడ్ అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి లాస్ట్ వీక్ థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్లో ఈ మూవీ 8 days రన్ అయితే కంప్లీట్ చేసుకుని బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ అయితే బయటకు వచ్చింది. ముందుగా తమిళనాడులో 37.60 కోట్లు అయితే రాబట్టింది. అండ్ తెలుగు స్టేట్స్లో 4.20 కోట్లు అండ్ కేరళలో 2.5 కోట్లు, హిందీ అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా కలుపుకుని 4.20 కోట్లు అండ్ ఓవర్సీస్లో 36 కోట్లు రాబట్టి అలా ఈ మూవీ వరల్డ్ వైడ్గా 41 కోట్ల షేర్ని అండ్ 84 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. యాక్చువల్లీ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 106 కోట్లు. సో అలా చూసుకుంటే ఇంకే మూవీ చాలా కల్ట్ చేయాలి. దాదాపు 64 కోట్లు అయితే ఈ మూవీ థియేటర్స్ నుంచి అయితే రాబట్టాలి. సో ప్రెసెంట్ ఈ మూవీ థియేటర్స్లో అనుకున్నంత రేంజ్లో అయితే పర్ఫామ్ చేయట్లేదు. సో చూద్దాం ఫ్యూచర్లో ఎలా పర్ఫామ్ చేస్తుందో. ఇక ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీ ఓటీటీ రైట్స్ని అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ హ్యూజ్ అమౌంట్ పెట్టి ఈ మూవీ ఓటీటీ రైట్స్ని అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ ముందుగా ఈ మూవీకి సంబంధించి 8 weeks అగ్రిమెంట్ డేట్ని అయితే రాయించుకున్నారు నెట్ఫ్లిక్స్ వాళ్ళు. బట్ ప్రెసెంట్ ఈ మూవీకి 4 weeksకి అయితే ఓటీటీకి అయితే రాబోతుంది అనమాట. బికాస్ థియేటర్స్లో ఈ మూవీ అనుకున్నంత రేంజ్లో అయితే పర్ఫామ్ చేయట్లేదు కదా. సో ప్రెసెంట్ ఈ మూవీ మనకి జూలై 4th ఓటీటీకి అయితే వచ్చేస్తుంది. సో మరి మీరు ఎవరైనా థగ్ లైఫ్ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు నెట్ఫ్లిక్స్లో జూలై 4th నుంచి. అండ్ ప్రెసెంట్ ఇంకే మూవీ మనకి థియేటర్స్లో అయితే రన్ అవుతుంది. సో మీరు థియేటర్స్కి వెళ్ళి చూద్దాం అనుకుంటే థియేటర్స్కి వెళ్ళి వాచ్ చేయొచ్చు. సో ఈ వీడియోకి తింటే గాయ్స్ అలానే మీకు మరెన్నో డేట్ అప్డేట్స్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి. అండ్ దిస్ ఇస్ నైస్ వాచింగ్.